కూడా ఒక్కసారి రావాలి. కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇలా రావాలండి. ఈ ఛానల్ వచ్చింది, వీలైన ఛానల్ వచ్చిందిగా కూర కాలేటు కోసే కోసే మీరు వచ్చి తీసాం ఫాస్ట్గా అయింది. ఏ కూర రావాలి? నేను వంద కూర లేదు, వంద కూర అదే కాలనీ గ్రామం ఇది మాది. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా భారీగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఏట కూడా చాలా మొత్తం పార్టీలకు అతీతంగా నాయకులు కూడా ఈ యొక్క అన్నదానంలో పాల్గొంటారండి. అంటే మనకి సుమారుగా ఒక 2000 మందికి పైగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలోనే పాలు పంచుకుంటారు. ఇంకా మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే రేపు మంది భారీ ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. ఆ కార్యక్రమం కూడా ఇంకా సాయంకాలం నుంచి కోలాటాలు అనేక డాన్సులతో పాటు ఊరేగింపుగా జరుగుతుందండి. అది ఈ విధంగా జరుగుతుంది. మా ఆలయ వ్యవస్థాపకురాలు భార్య గారు ఒకసారి మాట్లాడుతున్నాను. అటు పెద్దల సహకారంతో ఇటు మహిళల సహకారంతో మేము అందరం కలిసి చేసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అవడంతో ఇంకా అంటే పెద్దల సహకారం మాతో పాటు తర్వాత చిన్నలు పెద్దలు అందరం కూడా మేము ఒకే ఐక్యమత్యంగా ఒకే ఇదిగా ఉంటాము. అలాగే చేసుకుంటాము. ఇక్కడ 3 గ్రామాలన్నీ మొత్తం అందరూ గ్రామంలో అందరూ పాల్గొంటారు. చాలా బాగా నిర్వహిస్తారు. దేనికైనా సపోర్ట్ గా మాకు ఉంటాయి. మహిళలకైనా పెద్దవాళ్ళకైనా అంటే మిడిల్ క్లాస్ దేనికైనా మాకు అందరికి సపోర్ట్ గా ఉంటారు. గత 30 సంవత్సరాలుగా ఇలాగే ప్రతి కార్యక్రమం కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా భారీ అమసంతరపు చేస్తుంటాం మా గ్రామ పెద్దలు అందరూ కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రులు చాలా ఉత్సాహంగా మేము జరుపుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. అలాగే మా గ్రామ పెద్దలు మా కమిటీ మెంబర్లు కూడా అందరూ కూడా అలాగే మా వీరు మహిళా భక్తులందరూ వారు ఫుల్గా మాకు సపోర్ట్ చేసి మాకు ఎంతో సహకారాలు అందించారు. అందుకని మా గ్రామ తరఫున మా వీర మహిళలకు అలాగే మా భక్తుల మహిళలకు మా గ్రామ పెద్దలందరికీ ఒక గ్రామ పెద్దగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.